తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి మరో బిగ్ షాక్ తగిలింది. 2 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించింది. 7 సంవత్సరాల నాటి చెక్ బౌన్స్ కేసును విచారించిన ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు హాజరు కాలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నట్లుగా పేర్కొంది. అయితే రామ్ గోపాల్ వర్మ 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3,72,219 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని, కుదరకపోతే 3 నెలల పాటు జైలుకు వెళ్లే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ఈ నేరం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకొస్తుందని, దీని కింద చిత్ర నిర్మాతపై చట్టపరమైన చర్యలు తీసుకోబడిందని కోర్టు స్పష్టం చేసింది. ఇక చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే 2022లో ఒకసారి బెయిల్ పొందారు. అయితే రామ్ గోపాల్ వర్మకి ఇలాంటి కేసులు కొత్తేం కాదు. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం రామ్ గోపాల్ వర్మకు ఫ్యాషన్ గా మారిపోయింది. మరి ఇప్పుడు ఈ కేసుపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ తాను తీయబోయే కొత్త సినిమా పేరును అనౌన్స్ చేశాడు. అత్యంత భయానక జంతువు కేవలం మనిషి మాత్రమే. సత్య ఫిల్మ్ కన్సెషన్ నోట్ కు కొనసాగింపుగా ఇప్పటి వరకు తీయనంత అతిపెద్ద చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తీస్తున్నానంటూ ఈ సినిమా పేరు సిండికేట్. భారతదేశం ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూసే ఓ సంస్థపై తీస్తున్న సినిమా ఇది అంటూ మూవీ టైటిల్ ను ప్రకటించారు. గత 10 ఏళ్లలో చెప్పుకోదగ్గ క్రిమినల్ ఆర్గనైజేషన్ ఏదీ రాలేదు. కానీ ఇప్పుడు ప్రజల మధ్య ఏర్పడిన విభజన రేఖలు ఓ కొత్త సంస్థకు ఊపిరిపోస్తున్నాయి. పోలీస్ ఏజెన్సీలు, రాజకీయ పార్టీలు, బిజినెస్ మ్యాన్లు, మిలిటరీతో ఏర్పడే సిండికేట్ కనుక ఇది భయానకంగా ఉండబోతోంది అంటూ కాన్సెప్ట్ రివీల్ చేశాడు.